అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ సర్కారు మరో సామాజిక విప్లవానికి తెరతీసింది. వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు చేపట్టింది. తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ చట్టం 2011లో పలు మార్పులు తీసుకొచ్చింది. తెలంగాణలో వృద్ధులకు భరోసా కల్పించేందుకు టీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త చట్టాన్ని తెరమీదకు తెచ్చింది. తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ చట్టం 2011లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. వృద్ధుల సంరక్షణను పట్టించుకొని పిల్లల నుంచి ఇప్పటివరకు గిఫ్ట్గా ఇచ్చిన ఆస్తులను తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను తిరిగి వృద్ధుల పేరిట బదలాయించుకునేలా చట్టాన్ని సవరించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వృద్ధుల సంక్షేమంపై ఆర్డీఓలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టింది. వయోవృద్ధుల సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నెంబర్ 14567 సేవలకు 2019లో శ్రీకారం చుట్టింది. ఆ హెల్ప్ లైన్ కు వచ్చిన కాల్స్ ను విశ్లేషించగా 46% మంది వృద్ధ మహిళలు, 54% మంది వృద్ధ పురుషులు వేధింపులకు గురవుతున్నట్టు గుర్తించింది. మొత్తం కాల్స్ లో 39% నిరాదరణకు, 18% ఆర్థికపరమైన వేధింపులకు గురవుతున్న అంశాలని అధికారులు గుర్తించారు. వృద్ధులను వేధింపులకు గురిచేస్తున్న వారిలో కొడుకులు 56%, కోడళ్లు 13%, కూతుళ్లు 7% ఉన్నారు. అందువల్లే వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ చట్టం 2011ను పకడ్బందీగా అమలు చేసేందుకు టీ సర్కారు నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు వృద్ధులను నిరాదరణకు గురిచేసినా జీవన భృతి కల్పించని పిల్లల నుంచి గిఫ్ట్గా రాసిచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం గిఫ్ట్ డీడ్ ఆస్తులతో పాటు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను కూడా వెనక్కి తీసుకునేలా చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ఇప్పటి వరకు ట్రిబ్యునల్లో దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితి లేదు. ఇక నుంచి 90 రోజుల్లోగా వృద్ధుల సమస్యను పరిష్కరించాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరో 30 రోజుల వరకు గడువు పొడిగించవచ్చు. ఆస్తుల బదలాయింపు ఫిర్యాదులపై 15 రోజుల్లోగా కలెక్టర్ స్పందించాలి. నిజ నిర్ధారణకు ఫిర్యాదును ఆర్డీఓకు పంపించాలి. కలెక్టర్ ఉత్తర్వులు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి 60 రోజుల్లోగా ఆర్డీఓ తన నివేదికను కలెక్టర్కు అందజేయాలని టీ సర్కారు సూచిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.